స్థానిక సంస్థల సమరంలో మాత్రం ఈరోజు చివరి ఘట్టానికి వచ్చింది. ఈరోజు 3వ విడతల సందర్భంగా మనం జైపూర్ మండలం ముదిగుంటలో ఉన్నాం. ముదిగుంట ఇండిపెండెంట్ అభ్యర్థి ఆకుల రవికుమార్ విజయం సాధించారు. వారు మనతో పాటు ఉన్నారు. వారు తెలుసుకున్న ప్రయత్నం చెప్పండి. ఈ విజయం వెనుక ఎట్లా ఉంది? ఈ విజయం సాధించిన ఈ విజయం వెనుక నేను నమ్ముకున్న నా ప్రజలు ఉన్నారు. నా గ్రామ పంచాయతీ మొత్తం నన్ను కలిసి గెలిపించింది. ముదిగుంట గ్రామ ప్రజలకు నేను అందరికీ పేరు పేరున రుణపడి ఉన్నాను. చాలా థ్యాంక్స్ నన్ను గెలిపించినందుకు. ఈ పొజిషన్లో నన్ను ఉంచినందుకు అందరికీ ధన్యవాదాలు. ముదిగుంట గ్రామ ప్రజలకు నేను చెప్పిన అన్ని హామీలు నెరవేర్చానని, వాళ్ళకు నేను సరదా రుణపడి ఉన్నానని అందరికీ వేడుకుంటున్నాను. ధన్యవాదాలు నన్ను గెలిపించినందుకు. అందరికీ థ్యాంక్స్. ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అభ్యర్థిని, అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఓడగొట్టి విజయం సాధించారు. ఎట్లా సాధించారు? అది విజయం సాధించడానికి కారణం ఆయన చేసిన ఏమైనా కూడా ఆయన ప్రజలకు తెలుసు. ఆయన ఇంతకుముందు సర్పంచ్ చేసిండు. ఆయన చేసినవి అందరికీ తెలుసు. అదొక్కటి నన్ను గెలిపించింది. ఆయన ఏం అభివృద్ధి చేయలేదని చెప్పి, అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారని చెప్పి నన్ను గెలిపించడం జరిగింది. నేను చేసిన మంచి ఏదైతే ఉందో ఇవాళ నన్ను గెలిపించింది. నా పక్కన ఉన్న మిత్రులు కానీ నా అందరూ షేబ్లాసులు అందరూ కలిసి నన్ను గెలిపించడం జరిగింది. ఈ విజయం వెనుక ప్రతి ఒక్కరు ఉన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అంటే నీ విజయానికి కాదు, నిన్ను అభ్యర్థిగా పెట్టినందుకు అసలు అంత నమ్మకం ఏంటి? ఆ నమ్మకానికి కారణం ఏంటి? అసలు ప్రజలు నన్ను చిన్నప్పటి నుంచి, నేను ఇక్కడనే పుట్టి పెరిగిన, నా అపోజిట్ క్యాండిడేట్ ఇక్కడ కాదు, వాళ్ళది లోకల్ కాదు, నేను లోకల్ ఇక్కడనే పుట్టి పెరిగినా కాబట్టి నన్ను చిన్నప్పటి నుంచి చూసిర్రు అందరు. నేను ఏ కులమైనా ఏ మతమైనా కూడా నేను ఒక రక్త సంబంధికులుగా నేను ఉన్నాను. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళతోటి కలిసిమెలిసి ఉన్నా. అది ఒక్కటే నాకు ఇలా బలమైంది. నన్ను గెలిపేయడానికి అది దోహదపడ్డది. మీరు చెప్పిన ఆర్థిక సంబంధించి అంటే అభివృద్ధికి సంబంధించిన విషయంలో మీరు ఏం చేయబోతున్నారు, ఎట్లా చేయబోతున్నారు? నేను ప్రజలకు హామీ ఇచ్చాను. నేను ఏమేం చేస్తానని చెప్పానో అవి ఖచ్చితంగా నేను మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా చేస్తా. గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. అంటే మీరు ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఓడిపోవడం వెనుక అసలు ఎందుకు, ఏం స్ట్రాటజీ ఉపయోగించారు? స్ట్రాటజీ అంటే ఏమీ లేదు. వాళ్ళ వైఫల్యాలే ఈరోజు నాకు విజయానికి దోహదపడ్డాయి, అంతే. అంటే ఏం వాళ్ళ వైఫల్యాలు ఏమి? ఇంతకుముందు సర్పంచ్ చేసిండు, ఆయన ఏం గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు. మళ్ళీ ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అందరిని బెదిరించడం, అవి చేయడం మరి ఇక ప్రజలకు నచ్చలేదు. అది ఫైనల్గా మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొత్తానికి మాత్రం అంటే గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలే నన్ను అన్సైడ్గా గెలిపించారు. వారికి కృతజ్ఞతలు చేస్తున్నాను. వారు ఏదైతే నేను ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాను. నేను చిన్నతనం నుంచి ఈ ఊర్లోనే పెట్టిన కాబట్టి స్థానికునికే అవకాశం కల్పించారు. స్థానికేతరులకు విస్మరించారు ఈ గ్రామ ప్రజలని చెప్పి మనతో పాటు విజయం సాధించిన ఆకుల రవికుమార్ మనతో తెలిపారు. ఆకుల రవికుమార్ విజయం సాధించడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ విజువల్లో వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. మనతో పాటు ఇక్కడ వాళ్ళ సిస్టర్ ఉన్నారు. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు మై బ్రదర్. ఇది అన్నయ్య ఒక్కడ విజయం కాదు, ఊరు మొత్తం విజయం. అందరు కలిసి మా అన్నయ్యని గెలిపించిండ్రు. ఇప్పుడు సర్పంచ్ అని కానీ అంతకు ముందు నుండి కూడా మా అన్నయ్య ఊరి కోసం చాలా చేసిండు. ఒక ధనవంతుడు, ఒక అధికార పార్టీకి సంబంధించిన నేత నుంచి పోటీలో ఉన్నారు. ఒక మామూలు వ్యక్తి విజయం సాధించడం పట్ల ఎట్లా ఫీల్ అవుతుంది? ఇది అసలు మాటలు చెప్పలేని ఆనందం అవుతుంది. గెలుపు అనేది సాధ్యం కాదు. ప్రజల అభిమానాలు అంతా మా మీద ఉన్నందుకు ఆ ప్రజల మేరకే మేము సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ఏమైతే ఆశించుతుండ్రో అవన్నీ పనులు ఈయనతో ఖచ్చితంగా చేయించుతాం మేము. ఆయన తప్పకుండా చేస్తారు. వీళ్ళ గెలుపు వీళ్ళందరూ సహకరించినందుకు అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పేరున అందరికీ ధన్యవాదాలు. ఒక ధనవంతునికి, ఒక మామూలు వ్యక్తికి జరిగిన ఈ పోటీలో ఎట్లా గెలిచిందంటారు? వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టారు. ఇక్కడ ప్రజల మధ్య వీళ్ళకున్న అభిమానం, పేరు, పలుకుబడి, ప్రతిబడి అంటే వాళ్ళకున్న డబ్బే కాదు, అభిమానం అనేది ప్రజల మనసుల్లో నుండి రావాలి. అది తప్పకుండా అందరి మధ్యలో నుండి వచ్చింది కాబట్టి విజయం
మేము గెలిచినా ఓడినా అప్పుడు విజయం మాదే అని మేము భావించేవాళ్ళం. తప్పకుండా ఇప్పుడు విజయం ఎప్పటికీ మాకే సొంతం. మీరు ఈ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? ఈ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? జై జై రమణ. మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? వీళ్ళందరూ ఒక మనిషిని నమ్మకమైన మనిషిని కావాలని ఎన్నుకున్నారు. వాళ్ళందరి కోరిక మేరకు ఆయనను గెలిపించుకున్నారు. వాళ్ళు ఏమైతే అనుకొని గెలిపించుకున్నారో అవన్నీ వాళ్ళకు తప్పకుండా ఆయన చేసుకుంటారు ఎప్పటికీ కూడా. చాలా మీ కొడుకు విజయం సాధించిండు, ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఎట్లా ప్రజలతోని సాధించిండు, ప్రజలతోని పోరాడినాం, ప్రజలతోని గెలిచిండు. నా దగ్గర నా కొడుకు డబ్బులు లేవు, మాకు డబ్బులు లేవు. ఇగో ఇట్లా ఒడి పట్టుకున్నా అయ్యా, ఈ 10 రోజుల నుంచి ఇట్లా ఒడి పట్టుకొని అడుక్కున్నా ఇక అంతే. నీ కొడుకు ఒకసారి విజయం సాధించిన ఎట్లా అనిపిస్తుంది? ఆనందం వచ్చింది నాకు. ఇదివరకు అంతులేని ఆధారం వచ్చింది. ఇప్పటి రాక నేను గుండెల పానం పెట్టుకొని ఉన్నా ఇంతవరదాకా. ఇప్పుడు నాకు ఎంతో గెలిపొచ్చింది. ఊర ఆనందం అంతా నాకు వచ్చింది అయ్యా. ఒక పేదవాడు విజయం సాధించిండు, ఒక ధనవంతుడు. భగవంతుణ్ణి నమ్ముకొని ఒక పేదవాడు ఒక విజయం సాధించిండు నా కొడుకు. మనతో పాటు ఇక్కడ ఈ గ్రామ పెద్ద ఉన్నాడు. అంటే ఈ గ్రామాన్ని ఈయన సెలెక్ట్ ఇండిపెండెంట్ గా నిలబెట్టడంలోకి ఒక పాత్ర పోషించడం బట్టి ఒక ఊరు పెద్ద ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఎట్లా రవికుమార్ గెలుపు ఎట్లా ఉన్నారు? రవికుమార్ గెలుపు అత్యంత మెజార్టీతో గెలిచిండు. ఇప్పుడు ఈ గెలుపు అనేది ఏంటంటే ఊరు ప్రజలంతా ఒక మంచి క్యాండిడేట్, ఊరుకు కావాల్సిన ఒక సరైన నాయకుడు, అంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని ఊరంతా నిర్ణయం చేసుకుంటే మన ఊరు కోసం, మన గ్రామం అభివృద్ధి కోసం, మన గ్రామం కావలసినటువంటి మనిషి కాబట్టి ఆ పిల్లగాన్ని ఎన్నుకోవడం జరిగింది. గ్రామ ప్రజలందరి అభివృద్ధి కోసం గ్రామ ప్రజలందరూ నిర్ణయం చేసుకున్న దాని మీద నేను కూడా నిర్ణయం చేసుకొని పెద్దగా నేను ఈయనకు మద్దతు చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మేము అందరికీ అయినాం. థ్యాంక్ యూ. మొత్తానికి ఒక చదువుకున్న వ్యక్తి, ఒక యువకుడు, ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మేము అందరం అంటే ఈ గ్రామంలో పెద్దలు కలిసి ఈ ఒక యువకుడిని నిలబెడితే అభివృద్ధి చేస్తాడు, గ్రామాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తాడు అనే ఉద్దేశంతో మేము ఆ పార్టీలకు అతీతంగా మాత్రం ఈ రవికుమార్ను విజయం సాధించే దిశగా పయనించి ఈరోజు విజయం సాధించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గ్రామాభివృద్ధి కోసం అతన్ని అన్ని విధాల సహకరించి గ్రామాన్ని మాత్రం అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మనతో పాటు ఇక్కడ ఈ సంబంధించిన వారి కుటుంబ సభ్యులు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఊరు పెద్ద మనుషులు మనతో తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ముదిగుంట ఉండి.